ఇంట్రో కొంచెం చెప్పిన ఏం కాదు కదా. ఏం కాదు. ఎస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా ఇష్టంగానే మిమ్మల్ని పట్టుకున్నా, మిమ్మల్ని కాంటాక్ట్ పట్టుకొని మిమ్మల్ని సాధించానేమో అని చెప్పేసి అని ఎప్పటి నుంచో అనిపిస్తుంటుంది. బట్ ఓకేనా, పర్లేదా? అయ్యో పర్లేదు, ఏం లేదండి, చాలా సంతోషంగా ఉంది. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను మీరు నాకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నట్టు. సో ఐఎమ్ ఆల్సో హ్యాపీ. అండ్ సీరియల్స్లో మాత్రం ఫెంటాస్టిక్ మ్యామ్, మీరు ఇచ్చి పడేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ టీవీ ఆడియన్స్ అందరికి కూడా అరే మా ఇంట్లో అమ్మాయి, కొన్నిసార్లు మిమ్మల్ని ఇట్లా క్యారెక్టర్స్ చూస్తుంటారు మన క్యారెక్టర్లో. హౌ డూ యూ ఫీల్ మ్యామ్? అండ్ ఇదంతా నిజంగానే చాలా సంతోషంగా ఉంటుందండి. బికాజ్ ఇండస్ట్రీ ఇట్స్ చెప్పలేని సంతోషం యాక్చువల్. కానీ డిఫరెంట్ వరల్డ్ కనుక చాలా బాగుంటుంది ఇక్కడ. అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇంతవరకు నేను ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. లక్కీ డ్రాప్. ఇంటర్వ్యూస్కి, షోస్కి ఇవన్నీ చాలా చాలా దూరంగా ఉంటాను. ఎస్, కానీ ఇన్స్టాకి మనం దగ్గరగా అవునవును, ఇన్స్టాకి దగ్గరగా ఎందుకు ఉంటానంటే, ఈ మధ్య కాలంలో కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు, ఏంటి అనుష నువ్వు ఇన్స్టాలో లేవా, నువ్వు ఈ సోషల్ నెట్వర్కింగ్ అందులో లేవా అంటే, ఓహో ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది, సో వద్దు అని చెప్పి, సో ఐ లైక్ ఇన్స్టా ఓపెన్ చేయడం ఇట్లా ఇదంతా జరిగి, సో ఇప్పుడిప్పుడు కొంచెం అట్లా సోషల్ మీడియాలో అట్లా వస్తున్నాను. లేదు, మీరు సోషల్ మీడియా మీరు బాగా అంటే లైక్ షూటింగ్ గ్యాప్ దొరికితే మంచి రీల్స్ చేయడం, మంచి ఎంటర్టైన్ చేయడం, మమ్మల్ని లైక్ భలే చేస్తున్నారా బాబు, సీరియల్ లొకేషన్కి వెళ్తే బాగుంటారా బాబు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ లైక్ రిలీఫ్ అండి. కొన్ని అప్పుడప్పుడు అట్లాంటివి చేసుకుంటూ ఉంటే వర్క్ స్ట్రెస్తో కొంచెం బయటపడి అట్లా కొంచెం హ్యాపీనెస్ అదంతా అంతే. సో అండ్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు, ఇంకేం చేస్తున్నారు? సాధన చేస్తున్నారు. అవును, ఈ ప్రస్తుతానికి మళ్ళీ స్టార్ మాకి, సాధన జమ్నీకి 2 చేస్తున్నాను. అండ్ వీరభద్రం చౌదరి గారిది మన దిల్వాలా మూవీ చేస్తున్నాను. అందులో హీరోయిన్కి మదర్ క్యారెక్టర్. అయ్యో మదరా? అవునా, ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్స్ వద్దు. నేను చేస్తున్నదంతా మదర్ క్యారెక్టర్స్. అండ్ ఐఎమ్ సో ఫీల్ లైక్ ఐఎమ్ బ్లెస్డ్. అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను బై మిస్టేక్ వాళ్ళు చూడట్లేదు కానీ హీరోయిన్ గా తీసుకుంటారు. అమ్మ అంత పెద్ద క్రెడిట్ వద్దు నాకు. బాగుంది, నాకు ఇట్లా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను. మదర్ క్యారెక్టర్స్ తో నేను చాలా ఎంజాయ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నాను. మీరు చేసే ప్రతి క్యారెక్టర్ కూడా అండ్ మీరు చేసే పర్ఫార్మెన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ హౌ టు ద ఇండస్ట్రీ అంటే ఏమని చెప్తారు? అండ్ ఇండస్ట్రీకి ఎలా వచ్చాను అనేదా? ఇండస్ట్రీకి అంటే ఇట్స్ లైక్ వచ్చేసానండి. బికాజ్ మా ఆడపడుచు అంజు వస్త్రాని ఉంది. సో తను నాకన్నా సీనియర్ ఆర్టిస్ట్, అంటే నాకన్నా చిన్నదే, బట్ ఇండస్ట్రీలో నాకన్నా ముందు వచ్చింది అంతే. సో తను ఉండడం వల్ల సో అట్లా వదిన నువ్వు కూడా ట్రై చేయు అంటే, సరే అప్పటికే నేను బిజినెస్ ఉమెన్, నాకు 2 పార్లర్స్ ఉండేది, నేను బ్యూటిషియన్ కూడాని. సో 2 పార్లర్స్ నేను రన్ చేసుకుంటూ నా ఫీల్డ్లో నేను చక్కగా బిజీగా అట్లా ఉండే టైంలో అంజు వచ్చాము, వదిన నువ్వు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కదా, బాగుంటావు, ఏదో కొద్ది గొప్ప బాగుంటావు కదా అన్నట్టు అంటేను. లేదు అట్లా కొద్ది గొప్ప అందంగా ఉంటారంటే లేదు, అంటే కొంచెం బాగుంటావు కదా ఇండస్ట్రీకి, లేదు ట్రై చేయొచ్చు కదా అంటే, అయ్యో లేదులే గుడ్డి ఇదంతా నా వల్ల కాదులే అంటే, లేదు యూ షుడ్ ట్రై వన్స్ అని చెప్తాను. అట్లా అనుకున్నాము. తనకి ఏదో ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో ఒక లేడీ అట్లా మంచి హోందాతనంగా ఉండే ఒక క్యారెక్టర్ ఉంది, నెగిటివ్ క్యారెక్టరు, రిచ్గా ఉండాలి అండ్ నెగిటివ్ ఉండాలి, అట్లా ఒక క్యారెక్టర్ ఉంది, ఎవరైనా ఉన్నారా అమ్మా అని చెప్పి అంజుకి కాల్ రావడం జరిగింది. సో అట్లా అంజు ఇమ్మీడియట్గా అరే వదిన నువ్వెందుకు ఈ క్యారెక్టర్కి ఒకసారి వెళ్ళు ఆఫీస్కి అని చెప్తే, సరే అని చెప్పి మా వారితో డిస్కస్ చేసి, మా వారు మా అత్తగారు అందరూ నన్ను ప్రోత్సహించారు చక్కగాని. మా అత్తగారు నాకు నిజంగానేనండి, మా వారెంతో మా అత్తగారు కూడా నన్ను అంతే పుష్ చేస్తూ ఉంటారు, ఏ పని చేయాలన్నా సరే. సో అట్లా ఆఫీస్కి వెళ్ళాను. అందులో రాములమ్మ సీరియల్కి నేను ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ వరాంజనేయులు గారు డైరెక్టర్ నన్ను చూడగానే
రండమ్మ కూర్చోండి అని చెప్పి అంతా అయిపోయింది. సార్ నాకు ఏ యాక్టింగ్ రాదు, నాకేది రాదు, నేను జస్ట్ బిజినెస్ ఉమెన్, అట్లా కామ్గా కూల్గా నేను చేసుకుంటున్నాను ఏదో చిన్నదంటే, లేదమ్మా మీకు యాక్టింగ్ అవసరం లేదు, మీ పర్సనాలిటీ మాకు కావాలి, మీ హైటు, మీ హోందాతనం అలా కావాలి అంటే, సార్ అంటే లేదు నేను చేయించుకుంటాను, మీరు జస్ట్ రేపు సెట్కి రండి అని అట్లా నేను సెలెక్ట్ అయిపోయాను. ఇమ్మీడియట్గా చూశారు, ఓకే చెప్పారు. నెక్స్ట్ డే కట్ చేస్తే నేను సెట్లో ఉన్నాను, రాములమ్మ షూట్ స్టార్ట్ అయింది. అట్లా ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ ద రాములమ్మ. ఇన్ ద రాములమ్మ స్టార్ మాకి నేను స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి 10 years అయిపోయింది ఇప్పటికి నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి. ఇప్పటి వరకు నేను బయట షూట్ బై గాడ్ గ్రేస్ కలమ్మ తల్లి ఎప్పుడు నాకు ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సో అట్లా ఏదో కొంచెం బిజీగా నడుస్తుంది. ఇప్పుడు అనుకోలేదు కదా అంటే ఇట్లా ఆర్టిస్ట్గా అవ్వాలి, అది ఎప్పుడు చిన్నప్పుడు కానీ లేక బిఫోర్? చిన్నప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఏదైనా డిఫరెంట్గా చేద్దాం అనేది మాత్రం ఎప్పుడు ఉన్నింది. లైక్ నేను కొంచెం మనకి ఒక మెచ్యూర్డ్ వచ్చేటప్పటికి అనిపిస్తుంది మనం ఏదో ఇది చేయాలి అది చేయాలి అనేటప్పుడు. సో ఐ వాంట్ టు బీ సంథింగ్ లైక్ డిఫరెంట్. ఎప్పటికప్పుడు ఏదో కొత్త థాట్స్తో ఉంటాను, కొత్తగా ఏదైనా చేయాలి అనే మైండ్ సెట్ ఎప్పుడు ఉండేది నాకు. సో అట్లానే నేను బ్యూటిషియన్ని ఎంచుకోవడం జరిగింది. సో అందులో నాకు చాలా అంటే మేకప్ ఆర్ట్స్ ఉంటుంది, హెయిర్ కట్ ఆర్ట్ ఉంటుంది, ఇట్లాంటి డిఫరెంట్గా ఉంటాయి కనుక సో అట్లా తీసుకోవడం జరిగింది. అందులో నుంచి వచ్చిన ఈ ఇండస్ట్రీ. సో అలా. అండ్ మీ దగ్గరికి వస్తున్నా అన్నప్పుడు నాకు ఒక చాలా మంది క్వశ్చన్ ఒకటి అడిగారు. ఓకే మేడం బట్టలు ఎక్కడ కొంటారు, నగలు ఎక్కడ? ఇది చాలా మంది క్వశ్చన్ మార్క్ ఉందంట సీరియల్స్ లో కానీ లేకుంటే మీ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి. ఎక్కడ ఉంటారు మీరు అసలు? అయ్యో నేను ఏ బొటిక్స్కి వెళ్ళానండి, అట్లా ఏమి కంప్లీట్గా ఒక డిజైనర్ అనేది నాకు ఎవ్వరూ లేరు. ఇదైతే చెప్తున్నాను, నిజం ఇది. సో డిజైనర్ అయితే ఎవరు లేదు. బట్ నాకు చెప్పాను కదా ఎప్పుడు డిఫరెంట్గా ఉండడం చాలా ఇష్టం. సో నేను ఒక్కొక్క దగ్గర ఒక శారీ కొనేసాను, ఒక జ్యువెలరీ ఒక దగ్గర కొనేసాను, అట్లా అన్ని మిక్స్ మ్యాచ్గా అట్లా కొని అట్లా సపరేట్గా అన్ని సెట్ చేసుకొని ఒకే దగ్గర దాన్ని జాయింట్ చేసి ఇట్లా ఒక డ్రెస్అప్ని ఒక కోడ్ని తయారు చేసుకుంటా. ఓకే. సో దిస్ ఈజ్ మై డ్రెస్సింగ్ సెన్స్ అంతే. మాకేంటో ఇప్పటికి లిటరల్ అర్థం కాదు. అంటే నేను స్క్రోల్ ఇన్స్టా కానీ లేకుంటే మీ సీరియల్స్ కానీ చూస్తున్న చాలా మంది లేడీస్ అందరు కూడా మోస్ట్లీ డ్రెస్లు ఎక్కడ కొంటారు, బట్టలు ఇక్కడ నోటీస్ అవుతుంటుంది కదా. అవునవును. యాక్చువల్గా నాకు నిజంగానే మా ఇండస్ట్రీ వాళ్ళే నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, అనుష గారు మీ డ్రెస్ ఇది బాగుంది ఎక్కడ కొన్నారు, అరే ఆ బ్లౌజ్ బాగుంది, ఈసారి జ్యువెలరీ ఎక్కడ కొంటారు. సో ఇట్లాంటి నిజంగానే అడుగుతూ ఉంటారు. ఎప్పుడు నాకు అదేంటో బ్లెస్డ్గా అనిపిస్తారు. వాళ్ళందరూ నన్ను అంత అభిమానించి ఇంత లవ్గా అంటే ఓపెన్గా చెప్తూ ఉంటారు. చెప్పండి మస్తాన్ షాప్ అని చెప్పండి. అది ఎక్కడ ఉంది? అలా అప్పుడు వెళ్తారు మస్తాన్ బై కాంపర్ లేదు. సో అట్లా వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. బట్ నిజంగానే అండి నేను ఓన్గా అంతా సెలెక్ట్ చేసుకుంటాను ఇండివిజువల్గా, దాన్ని అట్లా మిక్స్ మ్యాచ్ చేస్తూ ఐ డూ లైక్. ఎస్. అండ్ సీరియల్స్లో కానీ మిమ్మల్ని చేస్తున్నప్పుడు ఎప్పుడైనా బయట వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ ఎలా ఆదరిస్తారు ఏంటి? ఏమైనా బెస్ట్ ఫ్యాన్ మిట్స్ ఏంటి? బెస్ట్ అంటే అన్నీ బెస్టే అండి నాకు. అంటే నా లైఫ్లో ఇప్పటివరకు నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నాతో జరుగుతున్న అన్ని బెస్ట్ మూమెంట్సే. బికాస్ నేను చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో ఏదో డిఫరెంట్గానే ఉంటుంది. అవును. నేను అంటే రాములమ్మలో నెగిటివ్గా స్టార్ట్ చేశాను, దాని తర్వాత లాహిరిలో పాజిటివ్గా చేశాను. సో మన రాములమ్మ చేసినప్పుడు నేను ఒక టెంపుల్లో నేను ఇది చెప్పాలనుకుంటున్నానండి, చాలా ఇయర్స్ నుంచి నాకు ఇది ఉండిపోయింది. సో ఇక్కడ మన బాచ్పల్లిలో ఒక టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్లో రాములమ్మ షూట్ నడుస్తుందండి. సో ఆ షూట్ నడుస్తుంది, అంతా నడుస్తుంది, ఒక షాట్ జరుగుతుంది. ఆ షాట్లో నేను వెళ్ళి హీరోయిన్ని జుట్టు పట్టుకొని వేసి కొట్టాలి. సో టెంపుల్ అది. సో అక్కడ అందరూ పెద్దవాళ్ళు ఉంటారు. యూజువల్గా వచ్చేది అంత పెద్దలు చిన్నలు అందరూ వస్తారు, కానీ పెద్దవాళ్ళు ఎక్కువ, కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు కనుక. సో వాళ్ళు వచ్చి ఇదన్నా చేసుకునేటప్పుడు ఒక బామ్మ వెనక నుంచి వచ్చి దీన్ని చంపేస్తాను అని వచ్చేస్తున్నారు ఆవిడ నా పైకి. అమ్మో ఆగండి అందరూ వచ్చారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ. లేదు ఆవిడ జస్ట్ ఆర్టిస్ట్ అంటే ఆ చిన్న పిల్లని చంపేస్తుందా కాలుతోని అంటే నేను ఆవిడకి చేతులు జోడించి బామ్మ గారు నేను అక్కడ జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాను, ఆ అమ్మాయిని కొట్టలేదు, జస్ట్ కొట్టినట్టు మేము ఇంతవరకు వెళ్ళి టచ్ చేసి నువ్వు ఆ అమ్మాయి మీదకి
ఎలా కత్తి తీసుకొని వెళ్తావు చిన్నది యాక్చువల్గా ఎవరినైతే కొడతానో ఆ అమ్మాయి జస్ట్ 10 years బేబీ అప్పుడు. సో తన్ని అట్లా చేసేటప్పటికి అంటే అది ఒక సన్నివేశం నాకు ఎప్పుడు గుర్తుంటుంది. అంటే నేను నిజంగా అక్కడ దొరికాను కనుక అందరూ ఉన్నారు, ఓకే ఇంకెక్కడైనా ఉంటే ఏంటి నా పరిస్థితి కదా. సో అట్లా నేను నెగిటివ్ క్యారెక్టర్ చేసినప్పుడు చాలా మంచి పేరు వచ్చింది నాకు. రాములమ్మకి అయితే చాలా మంచి పేరుకి వచ్చింది. సో అట్ ద సేమ్ టైం మళ్ళీ అక్కడి నుంచి నేను పాజిటివ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు కూడా నన్ను ప్రేక్షకులు అంతే ఆదరించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్లు అందులో నెగిటివ్ క్యారెక్టర్ ఏసీపీ క్యారెక్టర్ చేశాను. అది అయితే మహా తిట్టుకున్నారు. పోలీస్ డ్రెస్ బాగా సెట్ అయిపోయింది. వెళ్ళారా ఎప్పుడైనా అట్లా రిక్కికి వెళ్ళారా అట్లా వేసుకొని? లేదు లేదు లేదు, అంత పెద్ద సాహసం చేయలేదు. చేయాల్సింది యాక్చువల్ గానీ, బట్ అట్లా జరగలేదు. సో అట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసినప్పుడు అంతా నన్ను ప్రేక్షకులు అంతే ఆదరించారు. ఐఎమ్ సో బ్లెస్డ్ అండి ఈ విషయంలో అయితే. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా ఎక్కడైనా కనిపించానంటే అరే మేడం మేడం అంటూ వస్తూ వాళ్ళు ఆ పలకరించి చాలా 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 అంటే వాళ్ళు ఉన్నారు కనుక అంత మంచి అభిమానం, వాళ్ళు ప్రేమ ఉంది కనుకనే ఈరోజు మేమందరం ఆర్టిస్టులు ఉన్నామని నేనైతే అనుకుంటున్నానండి. బికాజ్ వాళ్ళు ఉంటేనే మేము ఉన్నాము. సో ఐఎమ్ బ్లెస్డ్ అండి. సీరియస్లీ ఐఎమ్ బ్లెస్డ్. సెల్ఫీ మూమెంట్ ఏదైనా మూమెంట్ ఉందా బాగా రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు? సెల్ఫీ మూమెంట్ అంటే ఎవ్రీడే అంటే ఈ పూటకి ఇప్పుడు నేను కిందకి వెళ్ళలేను కనుక ఇంట్లోకి ఇప్పుడు ఈ పూటకి నేను ఉన్నాను కనుక నిన్నటి వరకు అన్ని అంటే బయటికి వెళ్ళానంటే ఖచ్చితంగా సెల్ఫీస్ అట్లా జరుగుతుంది.